గోల్డ్ కాదు, డైమండ్ కాదు, ఈ మెటల్ ఫ్యూచర్లో హైయెస్ట్ డిమాండ్ క్రియేట్ చేయబోతుంది. అదే Let's talk about silver. దీని వెనుకున్న మెయిన్ రీజన్ ఇది ఒక ప్రీషియస్ ఇండస్ట్రియల్ మెటల్. జమాన్ కాలంలో జనాలందరూ సిల్వర్ ని కాయిన్స్ లెక్క, కరెన్సీ లెక్క వాడుతుండే. కానీ ఇప్పుడు ఈవీ నుంచి టీవీ దాకా ఏ టెక్నాలజీ అయినా సిల్వర్ లేకుండా నడవదు. చాలా మంది అనుకుంటారు గోల్డ్ మైనింగ్ చాలా కష్టం, సిల్వర్ ఈజీగా దొరుకుతుంది. కానీ అస్సలు అది నిజం కాదు. యావరేజ్ గా 1 టన్ రాక్ మైన్ చేస్తే దాంట్లో ఓన్లీ 50 to 100 grams ఆఫ్ సిల్వర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అది కూడా మోస్ట్లీ కాపర్ ఇంకా జింక్ తో బై ప్రోడక్ట్ గా వస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిఫైన్ చేసిన తర్వాత మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. పాస్ట్ 10 years లో గోల్డ్ 300% గ్రో అయితే సిల్వర్ మాత్రం 500% గ్రో అయింది. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఈవీ బూమ్ ఇంకా ఎలక్ట్రానిక్స్ బూమ్. ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా సోలార్ ప్యానెల్స్ లో అరౌండ్ 25 to 50 grams ఆఫ్ సిల్వర్ ని యూజ్ చేస్తారు. అండ్ ఫ్యూచర్ లో ఈ డిమాండ్ దారుణంగా పెరిగిపోతుంది. దానికి మెయిన్ రీజన్ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్. సామ్సంగ్ ఇంకా BMW లాంటి కంపెనీస్ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ పైన వర్క్ చేస్తున్నారు. అది 10 minutes లోనే 100% ఛార్జింగ్ అవుతుంది. ఇంకా అది 20 years లైఫ్ స్పాన్ తో బెటర్ సేఫ్టీతో వస్తుంది. దీనివల్ల ఎలక్ట్రానిక్స్ అడాప్షన్ ఘోరంగా పెరగబోతుంది. సో సిల్వర్ డిమాండ్ ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. వరల్డ్ సప్లై 820 million ounces per year ఉంటే డిమాండ్ మాత్రం 1 billion ounces క్రాస్ చేస్తుంది. అంటే ప్రతి ఇయర్ మార్కెట్ 15 to 20% డెఫిసిట్లో నడుస్తుంది. ఇప్పుడే ఎట్లుంటే ఫ్యూచర్ ఎట్లుంటుందో మీరే ఆలోచించండి. టెక్నాలజీ మారుతుంది కావచ్చు, కానీ ఫిజిక్స్ అస్సలు మారదు. ఇప్పుడు మీరు చెప్పండి, వరల్డ్ని గోల్డ్ లీడ్ చేస్తుందా, సిల్వర్ లీడ్ చేస్తుందా? ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.